మీకు ఎంత మంచి ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రాకపోవచ్చు. ఎలానో చెప్తా వినండి. మీకు అరే నా దగ్గర మంచి ఇన్సూరెన్స్ ఉంది, ఏ క్లెయిమ్ వచ్చినా చూసుకుంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ అనుకుంటారు. సడన్గా మేము ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత లేదండి మా దగ్గర ఈ పాలసీ చెల్లదనో, లేకపోతే రీఎంబర్స్ పెట్టుకోండి, క్యాష్లెస్ అయితే ఇక్కడ రాదని అంటారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత అయినా తీసుకోకముందైనా హెల్త్ ఇన్సూరెన్స్ కొనేటప్పుడే లేదా కొన్న తర్వాత ఈ మీకు దగ్గరలో ఉన్న ఒక మంచి 10 హాస్పిటల్స్ని లిస్ట్ రాసి పెట్టుకోండి. సో క్లెయిమ్ వచ్చినప్పుడు లేదా హాస్పిటల్స్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవే హాస్పిటల్స్కి వెళ్ళండి. అప్పుడు మీకు ఈ బాధ ఉండదు, ఎందుకంటే క్యాష్లెస్లో అయిపోతుంది. ఒకవేళ కొంచెం ఏదైనా ఇష్యూ ఉన్నా రీఎంబర్స్మెంట్లో క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు సడన్గా వెళ్ళినప్పుడు అది నెట్వర్క్ హాస్పిటల్ లేకపోతే పోయి ఈ హాస్పిటల్ కనుక ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాన్ చేసిన లిస్టులో ఉంటే మాత్రం మీకు ₹1 క్లెయిమ్ రాదు. సో ఈ విషయం చాలామంది తెలీదు. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఎక్కడికి పోయినా క్లెయిమ్ వస్తుంది అనుకుంటారు. అట్లేం ఉండదు ఇది. సో ఈ విషయం చాలామంది తెలియదు కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.